ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎరువుల సరఫరా, ఉల్లి పంట కొనుగోళ్లుపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. విజయవాడ నగర విశిష్టతను తెలిపేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహించనున్నామని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఎరువుల సరఫరా, ఉల్లి పంట కొనుగోళ్లుపై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం గుంటూరు జిల్లా తురకపాలెంలో ఆరోగ్య సమస్యలపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. భారత పురుషుల హాకీ జట్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ఆసియా కప్ 2025లో అత్యుత్తమ విజయం సాధించిందని కొనియాడారు. దక్షిణ కొరియాపై విజయం సాధించి 8 ఏళ్ల తర్వాత భారత్ టైటిల్ సాధించిందని పేర్కొన్నారు. ఈ విజయం భారత క్రీడలో గర్వించదగ్గ మైలురాయి అని, యువ క్రీడాకారుల ధైర్యం, పట్టుదలకు ఉదాహరణ అన్నారు. భారతదేశ హాకీ వారసత్వాన్ని ఇకపైనా ముందుకు తీసుకెళ్తారని, ప్రపంచ వేదికపై మరిన్ని చిరస్మరణీయ ప్రదర్శనలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్రంలో సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా తండెం వలసలో స్థానిక శాసనసభ్యులు గోండు శంకర్తో కలిసి మంత్రి ఈరోజు రైతులకు ఎరువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి 60,000 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా రానుందని, ఎరువులు సరఫరాపై రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. మార్క్ఫెడ్ ద్వారా ఎరువులు పంపిణీ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలతో యూరియాను వినియోగించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులోని టిట్కో కాలనీలో జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రి పి నారాయణతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ టిట్కో గృహ సముదాయాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. ₹1,00,00,000కి సంబంధించింది వాటర్ వర్క్స్ 2 నెలల్లో కంప్లీట్ చేస్తారు. ఇంటింటికి వాటర్ వచ్చింది అనుకోండి, దాదాపు సగం మంది వచ్చి ఇక్కడ నివాసించేదానికి అవకాశం ఉంటుంది. టోటల్ గా 6 crores అనేది కాంట్రాక్టర్స్ కి రిలీజ్ కాబోతోంది. March 26 కల్లా టోటల్ కంప్లీట్ చేసి కొనే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది. నారాయణ గారు కూడా ఆల్రెడీ హామీ ఇవ్వడం జరిగింది. డెవలప్మెంట్ లో 10 ఎకరాలలో ఎంఎస్ఎంఈకి సంబంధించిన ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి నా శాఖ కింద చెప్పారు. అది కూడా టేకప్ చేస్తానని చెప్పడం జరిగింది. వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్ను మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని విజయనగరం వాసులు స్వాగతిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాన్యులపై భారం పడకుండా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. జీఎస్టీని మరింత సులభతరం చేస్తూ కేవలం 2 స్లాబులుగా మార్చడం ద్వారా వ్యవసాయ, నిర్మాణ రంగాలకు మేలు చేకూరుతుందని విజయనగరానికి చెందిన స్థానికులు లక్ష్మణరావు పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం. ఎందుకంటే సిమెంటు, స్టీలు సహా ఇతర వస్తువులపై జీఎస్టీ తగ్గించాలనే నిర్ణయం ఈ గృహ నిర్మాణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విశ్వాసాన్ని పెంచుతున్నట్టుగా ఉంటుంది. ఈ జీఎస్టీ వ్యవస్థ 2 స్లాబులుగా మాత్రమే ఉంచాలనేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేమైతే స్వాగతిస్తున్నాం. దీనివల్ల ఈ రైతులకు, సామాన్య ప్రజలకు చాలా ఊరటని ఇవ్వడమే కాకుండా ఈ వ్యవసాయ, వైద్య రంగాలకు ఊరటం కూడా లభిస్తుంది. సామాన్యులకు, పేదలకు కొనుగోలు శక్తిని పెంచే విధంగా ఉందని అనుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడ విశిష్టతను చాటి చెప్పేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహించనున్నామని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ ఉత్సవ్ కర్టెన్ రైజర్ పేరుతో నిన్న విజయవాడలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. దసరా సమయంలో ఈ నెల 22 నుంచి అక్టోబరు 2 వరకు ఉత్సవ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఎంపీ తెలుపుతూ,
విజయవాడ ఉత్సవం అనే ఒక కార్యక్రమం సాంస్కృతిక అన్నిటికీ ముఖ్యంగా విజయవాడకి అమ్మవారి ఉత్సవ 1,50,000 మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళందరికీ ఒక వేడుక తీసుకువద్దాం. విజయవాడని ఏ విధంగా వైబ్రెంట్ సిటీ, ఆ వైబ్రెంట్ సిటీ మళ్ళీ 11 రోజులు ఈ దసరా ఉత్సవాలకి రాష్ట్రమే కాదు దేశమంతా చూపిద్దామనే ఉద్దేశంతో నగర ప్రముఖులు చేసిన ఈ కార్యక్రమం. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. కొన్ని జబ్బులకు ఔషధాలతో పాటు ఫిజియోథెరపీ కూడా అవసరం. ఫిజియోథెరపీ గాయాల నుండి కోలుకోవడానికి, కండరాల బలహీనతను నివారించడానికి, శారీరక బలాన్ని, ఓర్పును పెంచడానికి ఉపయోగపడుతుంది. వైద్య రంగంలో ఫిజియోథెరపీ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు 1996 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 8న అవగాహన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది వృద్ధాప్యం, ఆరోగ్యం ఇతివృత్తంతో కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీపీజీ సెట్ ప్రవేశాలకు కౌన్సిలింగ్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. 2 విడతల్లో ఈ కౌన్సిలింగ్ చేపట్టనున్నామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఒక ప్రకటనలో తెలిపింది. రిజిస్ట్రేషన్లకు ఈ రోజు నుంచి 15 వరకు, ధృవపత్రాల పరిశీలనకు రేపటి నుంచి 16 వరకు, వెబ్ ఐచ్ఛికాల నమోదుకు 12 నుండి 17 వరకు అవకాశం ఉందని పేర్కొంది. 20న ప్రవేశాలను కేటాయిస్తామని, సీట్లు పొందిన వారు 22 నుంచి 24వ తేదీలోపు ఆయా కళాశాలలో చేరాల్సి ఉంటుందని తెలిపింది. విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. ఆలయం వద్ద జరుగుతున్న దసరా ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణ అధికారి సీనా నాయక్తో కలిసి ఈరోజు పరిశీలించారు. అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్ పాత్రికేయులతో మాట్లాడుతూ, విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గా అమ్మవారి దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు 10 లక్షల పైగా భక్తులు వస్తారని అంచనా వేసి అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. ఈ ఏర్పాట్ల విషయంలో రాబోయే 10 రోజులు చాలా కీలకం. 15 లేదా 16 కల్లా అన్ని కంప్లీట్ అవ్వాలని చెప్పడం జరిగింది. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ, ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం అని అనకాపల్లి జిల్లాలో మరియు రేపు అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం అని అనకాపల్లి మరియు కాకినాడలో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రానున్న దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. చర్లపల్లి, తిరుపతి, చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నవంబర్ వరకు పొడిగించినట్లు పేర్కొంది. 07013 నంబర్ గల చర్లపల్లి, తిరుపతి రైలు రేపటి నుంచి నవంబర్ 25 వరకు ప్రతి మంగళవారం రాకపోకలు సాగిస్తుందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎరువుల సరఫరా, ఉల్లి పంట కొనుగోళ్లుపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. విజయవాడ నగర విశిష్టతను తెలిపేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహించనున్నామని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.